सत्याविघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारतान्। श्री सत्यात्मतीर्थ गुरुभ्यो नमः। हरिः ओम् हरिः ओम् हरिः ओम्। ఇక్కడ ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు కదా, ఎప్పుడైతే అర్జునుడు సుభద్రాను తీసుకొని ఇంద్రప్రస్థానికి వెళ్ళినాడో ఆ సమయం లోపల బలరాముడు కృష్ణుడి సమేతంగా వాళ్ళు ఇంద్రప్రస్థానికి బయలుదేరారు, ఇంద్రప్రస్థానికి వెళ్ళినారు. ఆ ఇంద్రప్రస్థానికి వెళ్ళేటప్పుడు బలరాముడు ఒక బండి నిండా రత్నాలను తీసుకొని వెళ్ళినాడు. ఈ విధంగా ఆ రత్నాలను పాండవులకు, ద్రౌపదికి, సుభద్రకు ఇచ్చినటువంటి వాళ్ళైనారు. ఇచ్చి కానుకలు కూడా ఇచ్చి ఆ బలరాముడు కొన్ని రోజుల వరకు ఆ ఇంద్రప్రస్థ నగరం లోపల ఉండి మళ్ళీ తిరిగి తాను ద్వారకాకు వచ్చేసినాడు బలరాముడు. కానీ కృష్ణ పరమాత్ముడు మాత్రం కొన్ని రోజుల వరకు కొన్ని సంవత్సరాల వరకు అక్కడనే వాళ్ళతోనే వాసం చేసినాడయ్యా ఆ పాండవులతోని అనేటటువంటి దాన్ని ఇక్కడ ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్పినారు. ఇక్కడ మహాభారతం లోపల వైశంపాయనుల వారు చెప్తున్నారు కదా, ఎప్పుడైతే అంతర్ద్వీపానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ యొక్క వృష్ణులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ పరమ మహోత్సవం అయిపోయిన తర్వాత శంఖచక్ర కథ పద్మాలను ధారణ చేసినటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు అర్జునుడిని మరియు అర్జునుడు సుభద్రను అపహరించాడు అనేటువంటి వార్తను తెలుసుకున్నాడు. ఈ విధంగా ఆ వాసుదేవుడు అన్నీ తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఆ విప్రతుని పిలిచి తర్వాత సుభద్ర సహితంగా అర్జునుడు అక్కడ వెళ్ళినాడు అనేటువంటి మాటలను విప్రతు ద్వారా తెలుసుకున్న తర్వాత ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు కదా, యోగ్యమైనటువంటి ఆ యొక్క పురుష శ్రేష్ఠుడు అర్జునుడు. ఆ అర్జునుడికి నా చెల్లెలైనటువంటి విశాలాక్షి అయినటువంటిది, విశాలమైనటువంటి కన్నులు గలదైనటువంటి సుభద్రను ఇవ్వడం అనంటే అది గొప్ప బాంధవ్యం పెరగడమే. ఈ విధంగా గరుడధ్వజుడైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు అర్జునుడిని సత్కరించి పెద్దదైనటువంటి చతురంగ సైన్యంతో సుభద్ర సహితంగా ఆ యొక్క అర్జునుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ ఇంద్రప్రస్థానికి తాను వెళ్తాడు. ఈ విధంగా ఆ పుండరీకాక్షుడైనటువంటి ఆ యొక్క కేశవుడు అర్జునుడిని తాను ఎప్పుడైతే అర్జునుడి యొక్క నగరం అయినటువంటి ఇంద్రప్రస్థానికి వెళ్ళగానే ఇంద్రప్రస్థ నగరము అప్పుడు మంత్రాలోచన చేస్తున్నారు. ఈ విధంగా సంకర్షణుడైనటువంటి యొక్క బలరాముడు, మధుసూదనుడు, ఈ విధంగా వసుదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా, అక్రూరుడు, ఆహుకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ సుభద్ర వివాహ విషయం లోపల వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు నాయన సంతోషంతో. ఈ విధంగా వృష్ణి యొక్క రాజులందరూ కూడా ఆ జనార్దనుడు ఏ విధంగానైతే చెప్తాడో ఆ మంత్రాలోచన ప్రకారంగా మనం నడుచుకోవాలి అని అంటున్నారు. ఈ విధంగా సైన్యాన్ని అక్కడ పెట్టినారు. అనంతరం ఒక క్షణం లోపల సంతుష్టుడైనటువంటి వాళ్ళు ఈ విధంగా తమ వాహనాల లోపల ఎక్కి సింహనాదం చేస్తున్నారయ్యా. ఈ విధంగా యోగ్యమైనటువంటి అశ్వాలను, రథాలను తీసుకొని వచ్చినారు, గజాలను తీసుకొని వచ్చినారు. ఈ విధంగా సిద్ధం చేసినారు. అవన్నిట్లను కూడా వీరులైనటువంటి మహారథులందరూ కూడా పరమ సంతుష్టంతోని
ఆ పరంతపుడైనటువంటి కృష్ణ పరమాత్ముడు తన సోదరుడైనటువంటి ఆ యొక్క ఆ బలరాముడితోని తర్వాత ఈ విధంగా తాను అక్కడికి ప్రయాణం చేస్తున్నాడయ్యా. ఈ విధంగా మేధావి అయినటువంటి వాడు, కీర్తివంతుడైనటువంటి వాడు, ఈ విధంగా ఆ ధనపతి అయినటువంటి అక్రూరుడు కూడా అక్కడికి వాడు బయలుదేరాడు. ఈ విధంగా అక్కడ ఘర్షణ అనేటువంటిది ఈ విధంగా జరుగుతున్నది. బృహస్పత్యాచార్యుల వారి యొక్క సాక్షాత్ శిష్యుడైనటువంటి వాళ్ళు, మహాకీర్తివంతుడైనటువంటి వాడు ఆ ఉద్ధవుడు కూడా అక్కడికి వెళ్ళాడట. ఈ విధంగా మహాధనుర్ధారి అయినటువంటి ఆ యొక్క సాత్యకి, మహారథుడైనటువంటి కృతవర్మ, ప్రద్యుమ్న, సాంబ, నిశంకు, శంకు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క మహోత్సవాన్ని, అర్జునుడు సుభద్ర యొక్క మహోత్సవాన్ని మేము చూడాలి అని ఈ విధంగా వాళ్ళందరూ అక్కడికి బయలుదేరినారు. ఇంకా ఆ విక్రమ పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు చారుదేష్ణ, జిల్లి, తర్వాత విపృతు, మహా తేజస్వి అయినటువంటి సారణ, జ్ఞానశ్రేష్ఠుడైనటువంటి ఆ గద మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికి బయలుదేరినారయ్యా. ఇంకా అనేకమైనటువంటి ఆ యొక్క ఆ వృష్ణులు, భోజులు, అందకులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కానుకలను తీసుకొని వెళ్తున్నారు ఆ యొక్క కాండవ ప్రస్థానికి, ఇంద్రప్రస్థానికి. ఈ విధంగా వృష్ణి ప్రముఖులందరూ కూడా ఆ వధూవరులను చూడాలి అని ఉవ్విళ్ళూరుతున్నారు. వాళ్ళందరూ కూడా సింహనాదం చేస్తున్నారు. ఈ విధంగా కృష్ణుడి సహితంగా యాదవులందరూ కూడా ఆ యొక్క ఆ పార్థుడి యొక్క పట్టణమైనటువంటి ఇంద్రప్రస్థానానికి వెళ్ళి అక్కడ సంతోషాన్ని పొందినారయ్యా. ఈ విధంగా ఆ రాజైనటువంటి యుధిష్ఠిరుడు ఈ విధంగా ఎప్పుడైతే వస్తున్నటువంటి యాదవులు వస్తున్నటువంటి వార్తను తెలుసుకొని నకుల సహదేవులను పంపిస్తారు. ఏ నకుల సహదేవులారా, వాళ్లకు మీరు స్వాగతం పలకండి అని చెప్పి ఈ విధంగా నకుల సహదేవులు ఈ విధంగా వాళ్లకు స్వాగతం పలికి వాళ్లను ఆ యొక్క ఇంద్రప్రస్థం లోపల వాళ్లకు స్వాగతం పలుకుతారు. వాళ్ళు వచ్చేటప్పుడు శీతలమైనటువంటి చందనం, ఆ చందనము అన్ని చోట్ల ఆ మార్గము లోపల, రాజమార్గము లోపల మొత్తం అంతా కూడా చందనం వేస్తారట. ఆ చందనం ఎలా ఉందంటే గంధముతో తీయబడ్డటువంటి ఆ యొక్క చందనం. ఆ చందనాన్ని రాజమార్గం లోపల వేస్తారు నాయన. గమ 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 వాసన వస్తున్నది ఆ చందనం వాసన. ఈ విధంగా సుగంధయుక్తమైనటువంటిది. ఈ విధంగా అన్ని దిక్కులు కూడా అది వ్యాప్తమైపోయింది ఆ సుగంధమైనటువంటి వాసన. ఈ విధంగా వాళ్ళు ఇంద్రప్రస్థ నగరం లోపల బలరాముడి సహితంగా అక్కడ లోపల వాళ్ళు ప్రవేశించారయ్యా. అక్కడ వృష్ణి, అందక, భోజుల సహితంగా పురుషోత్తముడైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు సహస్ర సంఖ్యాకులైనటువంటి యొక్క పౌరవుల చేత, తర్వాత బ్రాహ్మణులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా పూజలు గావించారు. ఆ యొక్క ఇంద్రుడి యొక్క ఇల్లులాగా, ఇంద్రుడి యొక్క ఇల్లు ఏ విధంగానైతే అతి సుందరంగా ఉంటుందో ఆ విధంగా ఆ ధర్మరాజు గారి యొక్క భవనం ఆ విధంగా అతి సుందరమై ఉంది. ఆ సుందరమైనటువంటి ఇంటి లోపల వాళ్ళు ప్రవేశించారు నాయన. ఈ విధంగా ఆ యుధిష్ఠిరుడు కృష్ణుడికి ఏం చేశాడు, బాహులతోని ఒక్కసారి ఆలింగనం చేసుకున్నాడట. ఈ విధంగా శిరస్సు లోపల ఆగ్రాహనం చేశాడు. విధిపూర్వకంగా బలరాముడి యొక్క సమాగమం పొందినారు. సంతోషముతోని ఆ యొక్క కృష్ణుడిని వినయపూర్వకంగా ఆయనకు పూజలు చేసినారు. అదేవిధంగా పురుష వ్యాఘ్రుడైనటువంటి ఆ యొక్క భీమసేనుల వారికి కూడా విధివత్తుగా ఆయనకు పూజలు చేయించినారయ్యా. ఈ విధంగా ఆ యొక్క ఆ ధర్మరాజు అయినటువంటి ఆ యుధిష్ఠిరుల వారు ఆ వృష్ణ అందక మొదలైనటువంటి వాళ్ళని యథోచితంగా వాళ్లకు
ఆ యొక్క విధివత్తుగా వాళ్ళకు సత్కరించారు. కొంతమంది దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్లను పూజించారు. ఈ విధంగా కొంతమంది స్నేహితులు ఉన్నారు, వాళ్లను సత్కరించారు. ఈ విధంగా కొంతమంది సంతోషంతో వాళ్లకు అభినందనలను తెలిపారు. ఈ విధంగా కొంతమంది వాళ్లే అభినందనలను వీళ్లకు తెలిపారు. ఈ విధంగా అనంతరం ఆ కుంతి పాండవులతో కలిసి సంతోషంతో ఆ యొక్క ద్రౌపదిని తీసుకొని వస్తున్నది కృష్ణుడి సమీపంకు. పరమ సంతుష్టుడయ్యాడు కృష్ణ పరమాత్ముడు అది చూసి. తర్వాత సంతోషముతోని ఆ బలరామకృష్ణులు చూసి, కుంతిని చూసి, యుధిష్ఠిరుని చూసి, మనమంతా కూడా బాంధవులమైపోయినాము, ఇప్పుడు బంధుయుక్తులమైపోయినామని అంటున్నారు. ఈ విధంగా అనంతరము ఈ విధంగా ఆ యొక్క సంకర్షణుడు అంటే బలరాముడు, ఈ విధంగా అక్రూరుడు అసంఖ్యాకమైనటువంటి ధనరాశి పెంచడానికి శక్యమే కాదు. ఈ విధంగా ఆ యొక్క ధనరాశిని అంతా కూడా ఆ సుభద్రకు కానుకలుగా ఇచ్చారట. ఈ విధంగా కానుకలుగా ఇచ్చి దాంట్లో ఇంకా ఏమంటే ఆ యొక్క ఆ ముత్యాలు, పగడాలు, ఆ పగడాలను ఇచ్చారట. పగడాల యొక్క హారాన్నే ఇచ్చారు కృష్ణ పరమాత్ముడు. ఈ విధంగా అంతేకాదు వేల సంఖ్యాకమైనటువంటి ఆ యొక్క భూషణాదులను కూడా ఇచ్చాడట కృష్ణ పరమాత్ముడు తన చెల్లెలికి. ఈ విధంగా ఆసనాలను ఇచ్చాడు. ఈ విధంగా కింద పరవడానికి పెద్ద పెద్ద జంపుకానలు ఇచ్చాడు. ఈ విధంగా శయనాసనాలు, ఆ యొక్క మంచం పరుపులు, ఈ విధంగా అన్ని కూడా రత్నాలతో పొదిగున్నటువంటి అవన్నీ కూడా ఆ యుధిష్ఠిరుడి ఇంట్లోపల నింపి పాడేశాడు కృష్ణ పరమాత్ముడు. మొదలే ఆ యుధిష్ఠిరుడి ఇంట్లోపల పుష్కలంగా ఉంది, దేనికి కొదవలేదు. అయినా కానీ కూడా కృష్ణ పరమాత్ముడు తెచ్చిస్తున్నాడు. అనంతరం యువకులందరూ కూడా సుభద్ర యొక్క వివాహం, ఈ వివాహం ఎన్ని రోజులు జరిగిందంటే 7 రోజుల వరకు ఈ వివాహ మహోత్సవం జరిగిందట, సుభద్ర వివాహం. ఈ విధంగా అప్పుడు ఆ మహాకీర్తివంతుడైనటువంటి ఆ యొక్క వాసుదేవుడు తన చెల్లెలైనటువంటి సుభద్ర యొక్క వివాహ కాలం లోపల ఆమెకు ఏదేదైతే వస్తువులను ఇవ్వాలో శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ధన రాశిని ఇచ్చాడట. ఈ విధంగా కృష్ణుడు సువర్ణ అలంకారమైనటువంటిదే ఇచ్చాడు. తర్వాత కింకిని, జాలిమాలి అనేటువంటి అవన్నీ కూడా ఆభరణాలు, దేవదూతలు ఆ యొక్క అప్సరా స్త్రీలు వేసుకుంటారు, అవన్నీ కూడా ఆ సుభద్రకి ఇచ్చాడట తన చెల్లెలకి. ఈ విధంగా 4 గుర్రాలను ఇచ్చాడు. ఈ విధంగా అంతేకాదు సహస్ర సంఖ్యాకమైనటువంటి రథాలను ఆమెకు కానుకలుగా ఇచ్చాడు. ఈ విధంగా సాధువైనటువంటి ఆవులు పొడవై తన్నయి. ఈ విధంగా అటువంటి ఆవులను, పుణ్యకీర్తి ఉండేటటువంటి ఆవులను, ఎన్ని ఆవులను ఇచ్చాడు కృష్ణ పరమాత్ముడు అని అంటే 1,00,000 గోవులను దానం చేశాడట తన చెల్లెలకి. ఈ విధంగా ఇచ్చి ఆ యొక్క ఆవులు, ఒక్క ఆవు కూడా పొడవదు, తన్నదు, ప్రతి ఆవు పాలిస్తుంది. ఈ విధంగా ఆ ఆవులను ఇచ్చాడయ్యా. ఈ విధంగా అంతేకాదు ఈ విధంగా పర్వతంలాగా ఉండేటటువంటి ఆ యొక్క సువర్ణ ఆభరణాలను, తర్వాత అంకుశాలను, తర్వాత గంటలను, తర్వాత మనోహరమైనటువంటి ఆ యొక్క 1000 ఏనుగులను ఇచ్చాడట. తర్వాత సాహస ప్రియులైనటువంటి వాళ్ళు ఆ యొక్క దానికి దాన్ని నడిపేటటువంటి వాళ్ళు, ఏనుగులను నడిపేటటువంటి వాళ్ళు మావోతులు, వాళ్ళను 1000 మందిని పంపించారట. ఈ విధంగా వసుదేవుడి యొక్క ఆజ్ఞ చేత వాసుదేవుడు చంద్రుడికి సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి హేమమాలను, బంగారు మాలనే ఇచ్చినాడు. ఈ విధంగా సహస్ర 1000
ఆడగుర్రాలను ఇచ్చినాడట. ఈ విధంగా దాంట్లో కాంబోజ, అరట్ట, బాలిక, సైంధవ మొదలైనటువంటి ఆ జాతికి చెందినటువంటి ఆ గుర్రాలను ఇచ్చాడు. ఇంకా స్వర్ణమయమైనటువంటి దానికి ఆ గుర్రాలకు పగ్గం ఉంటది కదా, వీటిలను కూడా ఇచ్చాడట. ఈ విధంగా గంటలను ఇచ్చాడు, శబ్దము వచ్చేటటువంటి గంటలను. ఈ విధంగా ఛత్ర చామరలను, తర్వాత శస్త్రాలను, తర్వాత ఈ విధంగా 50,000 మంచి గుర్రాలను కూడా ఇచ్చాడట. ఇంకా ఏమనంటే ఒక చెవి మాత్రమే నల్లగా ఉండాలి, మిగతా దేహం అంతా కూడా తెల్లగా ఉండాలి. అటువంటి గుర్రాలను ఈ విధంగా 100 గుర్రాలను ఇచ్చాడట ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు తన చెల్లెలకు కానుకగా. ఈ విధంగా తర్వాత వాయువేగంతో ఉండేటటువంటి ఈ విధంగా గుర్రాలు వేరే, అవి ఆ వాయువేగంగా తిరిగేటటువంటి ఆ యొక్క గుర్రాలను అన్నిట్లను కూడా అవి అంతరిక్షంలో కూడా వెళ్ళేటటువంటి ఆ యొక్క గుర్రాలు, అటువంటి గుర్రాలను కూడా ఇచ్చాడట ఆ యొక్క మధుసూదనుడు. ఈ విధంగా 1000 పల్లకిలను ఇచ్చాడట తన చెల్లెలకి. ఈ విధంగా ఆ జనార్దనుడు బాలిక దేశమైనటువంటిది ఈ విధంగా 10,000 తర్వాత నల్ల గుర్రాలను శ్రేష్టమైనటువంటి కన్యాదానంగా ఇచ్చాడట. ఇంతేకాకుండా స్నానం చేయడానికి పాత్రలు, స్నానం చేయడానికి ఆ యొక్క కచోలాలు, గంగాలాలు, ఈ విధంగా ఆ యొక్క వస్త్రాలను కట్టుకోవడానికి అవన్నీ కూడా వస్త్రాలను కట్టుకోవడానికి ఏమేమైతే కావాలో అవన్నీ కూడా ఇచ్చాడట. భోజనం చేయడానికి ఏం పాత్రలు కావాలో భోజన పాత్రలు ఇచ్చాడు. పాకం చేయడానికి, వంట చేయడానికి ఏమేం పాత్రలు కావాలో అవన్నీ కూడా ఇచ్చాడు. ఈ విధంగా వంటలను తీయడానికి ఏమేం పాత్రలు కావాలో అవి కూడా ఇచ్చాడు స్వామి. ఈ విధంగా విసర్జనం చేయడానికి, అవిట్లను పాడేయడానికి, ఈ విధంగా గంధము లేపనం చేసి గంధం ఇవ్వడానికి కూడా కొన్ని పాత్రలను ఇచ్చాడట. ఈ విధంగా ఆ నిపుణులైనటువంటి వాళ్లను, ఈ విధంగా మంచి తరుణులైనటువంటి వాళ్లను, మంచి వయస్సు అయినటువంటి వాళ్లను, మంచి వేషముతో కాంతియుక్తులైనటువంటి వాళ్లను, ఈ విధంగా 25 సంవత్సరాలు కలిగినటువంటి వాళ్లను, ఈ విధంగా 1000 మంది యువతులను తాను కానుకగా ఇచ్చాడట. ఎందుకొరకంటే వీళ్ళందరూ సేవకులు, ఆ యొక్క నా సుభద్రకు వాళ్ళు సేవలు చేయాలని. అంతేకాకుండా వాళ్లకు ఈ విధంగా సువర్ణాభరణ భూషితమైనటువంటి రోగరహితమైనటువంటి కాంతియుక్తమైనటువంటి పరిచర్యారకులైనటువంటి యువతులను కూడా, యువకులను యువతులను వాళ్ళను కూడా ఇచ్చాడయ్యా ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు. ఈ విధంగా కేవలము సువర్ణములనే కాకుండా అనేకమైనటువంటి ఆభరణాలను, రత్నాలను ఈ విధంగా ఇచ్చి అనేకమైనటువంటి మనుషులు ఎత్తడానికే శక్యము కాదు అటువంటి భారముతో ఉండేటటువంటి పాత్రలను ఇచ్చాడు. ఈ విధంగా 10,000 ఆభరణాలను కూడా ఇచ్చాడు నాయన. ముఖ్యంగా భూషణాలు 100 భారంగా ఉండేటటువంటి ధనరాశి ఆ యొక్క దాన్ని కూడా ఇచ్చాడు కేశవుడు. 100 సంఖ్యాకమైనటువంటి ముత్యాల హారాలు, 100 సంఖ్యాకమైనటువంటి ముత్యాల హారాలను ఇచ్చాడట. ఈ విధంగా 1000 పగడాల హారాలు, ఈ విధంగా అదే విధంగా ఆ మంచాలు, ఈ విధంగా మంచాలు, ఆసనాలు, సువర్ణమయమైనటువంటి పాదపీఠలు, ఆ మంచాలు సువర్ణమయమైనటువంటి పాదపీఠలు అంటే పాదం పెట్టుకోవడానికి పీఠ, ఈ విధంగా పాదపీఠలు, అనర్ఘ్యమైనటువంటి ఈ విధంగా బట్టలు, ఇవన్నీ కూడా ఎన్ని ఇచ్చాడనంటే 1000 మంచాలను ఇచ్చాడట కృష్ణ పరమాత్ముడు వాళ్లకు. ఈ విధంగా కన్యాదానంగా ఇచ్చాడు నాయన కృష్ణ పరమాత్ముడు. వానికి ఏం తక్కువ కృష్ణ పరమాత్ముడికి. ఈ విధంగా కృష్ణ బలరాముడేమిచ్చాడు, నాగలిని ఇచ్చాడట దున్నడానికి కొరకని. ఈ విధంగా అర్జునుడికి ఈ విధంగా ఇచ్చి సంతోషమైతున్నది. ఈ విధంగా మహాధనాలను, రత్నాలను, ఆభరణాలను, కంబళీలను
అనేకమైనటువంటి షాళ్ళు వచ్చినాయి. ఒకటి కాదు, రెండు కాదు, గుట్టలు గుట్టలు పెరిగిపోయినాయి అవన్నీ కూడా. ఈ విధంగా ఒక దిక్కు గజాలు, ఒక దిక్కు ఆ అశ్వాలు, ఒక దిక్కు ఆవులు, ఈ విధంగా జాతి ఆవులు, ఒక దిక్కు జాతి అశ్వాలు, జాతి ఆ యొక్క ఏనుగులు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక సాగరం లాగా అయిపోయిందయ్యా అవన్నీ కూడా. ఈ విధంగా పూర్ణమైనటువంటి సమృద్ధితోని ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు ఆ ధనరాజుని అంతా కూడా ధర్మరాజు గారికి ఇచ్చినారట. ధర్మరాజా, నువ్వు స్వీకరించి ఇవన్నిట్లను కూడా అని ఈ విధంగా వాటిని ధర్మరాజు గారికి ఇచ్చినారు. తర్వాత ధర్మరాజు గారు ఆ వృష్ణ అంధకులు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడా పూజలు చేశారట. ఈ విధంగా ఇంత పుణ్యం చేసినాము స్వామి అని అంటున్నారు ధర్మరాజు గారిని. ఈ విధంగా స్వర్గం లోపల విహారం చేసినట్టుగా ఉన్నది నాయన అని అంటున్నారు. ఈ విధంగా అక్కడ మహాపానాలు ఎక్కడ దొరికితే అక్కడ మంచి మంచి పానాలు, ఎక్కడ దొరికితే అక్కడ ధనం యొక్క రాశి, దేనికి కొదవలేదు. మహా ఆసనాలు, అంత సంతోషంగా ఉంది విహారం చేస్తే. ఈ విధంగా కురు వృష్ణులు అందరూ కూడా చాలా ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు పానం చేస్తున్నారు, చప్పట్లను కొడుతున్నారు, తృప్తులయ్యారు. ఈ విధంగా విహారం చేస్తున్నారు ఆయన. అనేకమైనటువంటి భోగాలను అనుభవించి విహారం చేసి ఈ విధంగా ఆ ద్వారావతికి మళ్ళీ వాళ్ళు ద్వారకా పట్టణానికి వాళ్ళు తిరిగి వెళ్ళినారు నాయన. గురుశ్రేష్ఠులైనటువంటి వాళ్ళు వృష్ణ అందక మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ బలరాముడిని ముందర చేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళు బయలుదేరినారు. కృష్ణ పరమాత్ముడు మాత్రం నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అని వాళ్ళని పంపించినారు. ఈ విధంగా ఆ బలరాముడు సుభద్రను ఆలింగనం చేసుకొని, తన చెల్లెలైనటువంటి సుభద్ర కాబట్టి ఆ సుభద్ర మీద బలరాముడికి ఎనలేని ప్రేమ. ఈ విధంగా ఆమెను ఆలింగనం చేసుకొని తర్వాత ఈ విధంగా ద్రౌపదికి చెప్తున్నారు, ఏ ద్రౌపది, నా చెల్లెళ్ళు నీకు అప్ప చెప్తున్నాను, నేను చాలా చక్కగా కుమారురాలైనటువంటిది అని ఈ విధంగా చెప్పి తన మేనత్త అయినటువంటి కుంతీదేవికి నమస్కారం చేస్తున్నాడు బలరాముడు. నమస్కారం చేసి అక్కడికి వెళ్ళి ఆమె అనుమతిని పొంది అక్కడికి వెళ్ళి బయలుదేరారయ్యా. ఆ కాలం లోపల కుంతి కూడా సంతోషంతోని ఆ బలరాముడికి పూజ చేసి వానికి కూడా అనేకమైనటువంటి కానుకలు ఇచ్చింది. ఈ విధంగా కృష్ణ వీరులైనటువంటి వాళ్ళు బలరాముడు పాండవులతో పౌరవులతో ఉత్తములైనటువంటి సత్కారాలను పొంది వాళ్ళందరూ కూడా ద్వారావతికి వాళ్ళు తిరిగి వెళ్ళినారయ్యా. వాసుదేవుడు నేను ఇంకా కొన్ని రోజులు ఉంటాను, వాసం చేస్తాను, మీరు వెళ్ళండి అర్జునుడితోని, నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉండవలసి వస్తుంది కాబట్టి మీరు వెళ్ళండి అని ఈ విధంగా వాళ్ళని పంపుతారు. ఈ విధంగా అర్జునుడితోని యమునా తీరం లోపల తాను సంచారం చేస్తున్నాడయ్యా అనేటటువంటి దాన్ని ఇక్కడ చెప్పినారు. ఇక్కడ ఆచార్యుల వారు వాళ్ళ నిర్ణయం లోపల ఇక్కడ చెప్తున్నారు కదా, ద్రౌపది పాండవులతోని ఈ 5గురు యుధిష్ఠిరుడు, భీమసేనుల వారు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఈ 5గురి వల్ల 5గురు కుమారులు కలిగినారు నాయన ద్రౌపదికి అని ఈ విధంగా ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు. వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు విశ్వేదేవతలు అని చెప్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ఎవరు విశ్వేదేవతలు అంటే చిత్రరథ, అభితామ్ర, కిషోర, గోపాల, బల అనేటువంటి ఆ యొక్క గంధర్వులు వాళ్ళు అని ఈ విధంగా చెప్తున్నారు. వాళ్ళ పేర్లే ఇక్కడ వాళ్ళ పేరు నామకరణం చేసినారు. ఈ విధంగా ప్రతివింధ్య, శృతసోమ, శృతకీర్తి, శృతానిక, శృతక్రియ అని ఈ విధంగా వాళ్ళ యొక్క నామకరణం చేసినారయ్యా. ఈ విధంగా ఆ యుధిష్ఠిరుల వారిని మొదలుకొని సహదేవుడి వరకు ఈ విధంగా వీళ్ళందరూ పుట్టినటువంటి వాళ్ళైనారు. ఆ ప్రతివింద శృతసోమ తర్వాత ఈ అభిమన్యుడు పుట్టినాడయ్యా అనేటటువంటి దాన్ని ఆచార్యుల వారు ఇక్కడ తమ నిర్ణయం లోపల తాను తెలియజేస్తున్నారు. తర్వాత ఆ చంద్రుడి యొక్క బహు ఆవేశం ఉండడం చేత తర్వాత ఆ బుధుడే అభిమన్యు అని ఈ విధంగా చెప్తున్నారు. అర్జునుడు సుభద్ర
అర్జునుడి ద్వారా ఆ సుభద్ర గర్భం లోపల పెరుగుతున్నాడు. ఈ విధంగా అభిమన్యుడు ఈ విధంగా వాడు ఆ యమ వాయు ఇంద్ర అంశాలతోని కృష్ణ పరమాత్ముడి యొక్క విశేషమైనటువంటి సన్నిధానము అభిమన్యుడి అంటూ ఉంది నాయన. ఈ విధంగా ఆ పాండవులందరూ కూడా మహా బలశాలులైనటువంటి వాళ్ళు, సురద్రూపులైనటువంటి వాళ్ళు, విష్ణు భక్తులైనటువంటి వాళ్ళు, సర్వశాస్త్రాలను తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళ కుమారులు కూడా విశేషంగా ఆ యొక్క అభిమన్యుడు కూడా ఆ యొక్క అభిమన్యుడిని చూసి పాండవులందరూ కూడా ఆనందిస్తున్నారు నాయన. ఈ విధంగా ఇక్కడ ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు కదా. అనంతరం ఆ కేశవుడు ప్రీతిపాత్రులైనటువంటి తన చెల్లెలైనటువంటి సుభద్ర ఏ విధంగా ఆ ఇంద్రుడు జయంతుణ్ణి పొందిన తర్వాత చాలా సంతోషం చెందినాడు, అదే విధంగా ఇక్కడ కూడా ఆ సుభద్ర అభిమన్యుణ్ణి పొందిన తర్వాత అర్జునుడు అలా సంతోషం పొందినాడయ్యా. దీర్ఘబాహు అయినటువంటి వాడు, మహాసత్తుడైనటువంటి వాడు, ఈ విధంగా వృషభాక్షుడైనటువంటి వాడు, తర్వాత ఈ విధంగా వీరుడైనటువంటి వాడు, నరశ్రేష్ఠుడైనటువంటి వాడు, ఆయనకు ఆ అభిమన్యు అని ఈ విధంగా ఆ సుభద్ర కొడుకు నామకరణం చేస్తారయ్యా. సుభద్ర ఎప్పుడైతే ప్రసవించగానే వాడి పేరు అభిమన్యు అని నామకరణం చేస్తారు. వాడు భయరహితుడైనటువంటి కారణం చేత శత్రువుల పైన ఈ విధంగా మన్యు అంటే కోపముతో ఉండేటటువంటి కారణం చేత అరి అంటే శత్రువులను మర్దన చేస్తాడు. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క అర్జునుడి యొక్క పుత్రుడిని అందరూ కూడా బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ కూడా వీరి పేరు అభిమన్యు అని ఈ విధంగా నామకరణం చేసినారయ్యా. అతిరథులు అందరూ కూడా ఈ విధంగా ఆ యొక్క శమియందు అరణియందు మథనం చేయగానే ఏ విధంగానైతే దాంట్లో అగ్ని అనేటువంటిది ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క ధనంజయుడి వల్ల ఆ సుభద్ర ఎందు పుట్టినటువంటి వాడే ఈ విధంగా ఈ అభిమన్యు నాయన అని ఈ విధంగా చెప్తున్నాడు. ఈ విధంగా మహాబాహు అయినటువంటి వాడు, కుంతిపుత్రుడైనటువంటి వాడు యుధిష్ఠిరుడు. ఈ విధంగా ఎప్పుడైతే పుట్టగానే అయుత సంఖ్యాకమైనటువంటి గోవులను తర్వాత ధనాన్ని బ్రాహ్మణులకు దానం చేసినాడు. ఈ విధంగా అభిమన్యుడు బాల్యముతోనే వాడు పుట్టగానే కృష్ణ పరమాత్ముడే వాడిని లాలన పాలన చేసినాడట. ఈ విధంగా ఆ యొక్క అందరూ ఆహ్లాదకరంగా చూస్తున్నారు వాడిని. ఈ విధంగా సర్వ సంస్కారాలన్నీ కూడా కృష్ణ పరమాత్ముడే చేసినాడు. చిన్నప్పటి నుండి జాతకర్మ మొదలుకొని అన్ని సంస్కారాలన్నీ కూడా ఆ కృష్ణ పరమాత్ముడే చేసినాడయ్యా. వీడికి ఈ విధంగా వాడు బాలకుడైనాడు. ఈ విధంగా శుక్లపక్షం లోపల చంద్రుడిలాగా దినదినముగా అభివృద్ధి చెందుతున్నాడు. కాబట్టి వాడికి ఈ విధంగా విధిపాద, మంత్రపాద, పూజపాద, రహస్యపాద అనేటువంటి 4 పాదాలతో ఉండేటటువంటిది. తర్వాత శిష్ట, విధి, ప్రయోగ, ముష్టి, తర్వాత లక్ష నిపాతన, అస్త్ర తపశ్చర్య, తర్వాత దివ్య ప్రమోక్ష, మానుష ప్రమోక్ష, వాటి యొక్క ఉపసంహారము అనేటువంటి దాన్ని ఇవన్నిట్ల గురించి కూడా ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు అభిమన్యుడికి అన్నిట్ల గురించి ఆ యొక్క అస్త్ర జ్ఞానాన్ని ఆ యొక్క అర్జునుడి ద్వారా ఎప్పుడైతే తెలుసుకున్నాడో అభిమన్యుడు ఆ అర్జునుడి ద్వారా, తర్వాత కృష్ణ పరమాత్ముడు దాన్ని అనుమోదించాడు. ఈ విధంగా శస్త్ర జ్ఞానం కలిగినటువంటి వాడు, విజ్ఞానం కలిగినటువంటి వాడు, కౌశలుడైనటువంటి వాడు, కుశలుడైనటువంటి వాడు, మహాబలముతో ఉండేటటువంటి వాడు అర్జునుడి యొక్క పుత్రుడు. ఈ విధంగా అనేకమైనటువంటి విద్యలను తాను పొందినటువంటి వాడైనాడయ్యా. ఈ విధంగా అనుష్ఠానము లోపల కూడా ఈ విధంగా అనేకమైనటువంటిదై అభిమన్యుడి యొక్క కుమారుడు, ఆ సుభద్ర యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు తర్వాత ఎప్పుడైతే వాడిని చూడగానే అర్జునుడికి బలు సంతోషమవుతుందట. ఈ విధంగా దృఢమైనటువంటి శరీరం గలవాడు, సర్వ లక్షణాలతోనే సంపన్నుడైనటువంటి వాడు. ఈ విధంగా ఎక్కడ కూడా వానికి అపజయం అనేటువంటిది లేదు. ఎక్కడ వెళ్ళినా కానీ కూడా వాడు జయమే అభిమన్యుడు.
ఈ విధంగా అందరి చేత ఆకర్షితుడైనటువంటి వాడు, ఈ విధంగా సింహంలాగా దర్పము గలవాడు, మహా ధనుర్ధారి అయినటువంటి వాడు, మద గజ పరాక్రమం గలవాడు, ఈ విధంగా మేఘ దుందుబి నిర్ఘోషలను కలిగినటువంటి వాడు, పూర్ణ చంద్రుడిలాగా ముఖము కలిగినటువంటి వాడు, శౌర్యమందు, వీర్యమందు, పరాక్రమమందు, రూపమందు ఈ విధంగా కృష్ణుడిలాగా కనిపిస్తున్నాడు, మేనమామలాగా కనిపిస్తున్నాడు అని అంటున్నారు. ఈ విధంగా అర్జునుడు వాణ్ణి చూసి, ఇంద్రుడు జయంతుణ్ణి చూసి ఏ విధంగానైతే సంతోషం చెందినాడో అదే విధంగా అర్జునుడు అభిమన్యుడిని చూసి చాలా సంతోషం చెందినాడు నాయన. అదేవిధంగా ఈ ద్రౌపదికి 5 కుమారులు కలుగుతారు కదా, పంచాగ్నిహోత్రుల్లాగా ఉండేటటువంటి ఆ వీరులు, ఆ శ్రేష్ఠులు, వాళ్ళకు కూడా ఆ యుధిష్ఠిరుడి ద్వారా ప్రతివిందుడు అనేటువంటి వాడు, భీమసేనుల ద్వారా సుతసేముడు అనేటువంటి వాడు, అర్జునుడి ద్వారా శృతకీర్తి అనేటువంటి వాడు, నకులుడి ద్వారా శతానిక అనేటువంటి వాడు, సహదేవుడి వల్ల శృతక్రియ అనేటువంటి వాళ్ళు, ఈ విధంగా 5 కుమారులు జన్మించారయ్యా. వీళ్ళందరికీ కూడా ఆ అర్జునుడే విద్యాభ్యాసాన్ని నేర్పిస్తాడు ముందర. ఈ విధంగా బ్రాహ్మణులందరూ కూడా శస్త్రదృష్టితోని ఈ విధంగా సమాలోచన చేసి శత్రువులను ఎదిరించే శక్తి గలవాడు కాబట్టి, వింధ్య పర్వతం లాగా అచలమైనటువంటి వాడు కాబట్టి, ఈ విధంగా శస్త్ర జ్ఞానాన్ని సంపాదించినాడు కాబట్టి వీడి పేరు ప్రతివింధ్య అని నామకరణం చేస్తారు. అదేవిధంగా సోమయాగాన్ని చేసి సహస్రమైనటువంటి ఆ రాజుల మధ్య లోపల సూర్యుడిలాగా, చంద్రుడిలాగా, తేజ ప్రకాశంలాగా ఉంటాడు, మహాప్రాజ్ఞుడైనటువంటి వాడు ఆ యొక్క శృతసోముడు, ఆ భీముడి వల్ల పుట్టినటువంటి వాడు నాయన. అదేవిధంగా పెద్ద కర్మను, అనేకమైనటువంటి కీర్తిని సంపాదించినటువంటి వాడు, ఆ అర్జునుడు ఏ విధంగానైతే కీర్తిని సంపాదించాడో అదే విధంగా కీర్తిని సంపాదించాడు ఈ యొక్క శృతకీర్తి అనేటువంటి వాడు. అందుకొరకని వాడి పేరు శృతకీర్తి అని వాడి పేరు నామకరణం చేశారు నాయన. కీర్తి వర్ధనుడు అయినటువంటి వాడు. ఈ విధంగా నకులుడు తమ పూర్వీకుల పేర్లే తన కుమారుడికి పెడతారు, శతానిక అని వాని పేరు పెడతారు నాయన. అనంతరము ఆ ద్రౌపది కృతికా నక్షత్రం లోపల ఆ సహదేవుడితోని ఒక కుమారుని కంతని, ఆ కుమారుడి పేరే శృతసేన అని. ఈ విధంగా ఈ 5 కుమారులకు కూడా ఏ జన్మే జయ వినవయ్య, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క సంవత్సరం వాళ్ళకు అంతరం ఉంది నాయన. 1 సంవత్సరం అయిన తర్వాత ఒకళ్ళు పుట్టినారు అని ఈ విధంగా చెప్తారు. తర్వాత ఆ దౌమ్యాచార్యులే వాళ్లకు జ్యేష్ఠానుక్రమముగా వాళ్లకు జాతకర్మ, నామకర్మలను అన్ని కూడా చూడాకర్మ, ఉపనయన సంస్కారాలు అన్ని కూడా ఆ యొక్క దౌమ్యాచార్యుల వారే విధిపూర్వకంగా వాళ్ళకు చేయిస్తారు నాయన. శ్రేష్టమైనటువంటి వ్రతాలను ధారణ చేసినటువంటి వాళ్ళు. ఈ విధంగా ఆ ద్రౌపది కుమారులందరూ కూడా వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఈ విధంగా అర్జునుడు తోని దివ్యమైనటువంటి మానుష ప్రభేదమైనటువంటి అనేకమైనటువంటి అస్త్రాల గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఈ యొక్క 5 కుమారులు రాజశార్దూలులైనటువంటి వాళ్ళు. తర్వాత ఈ విధంగా విశాలమైనటువంటి వక్షస్థలము గలవారు, మహాబల పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, దేవ కుమారులాగా కాంతి గలవారు. ఈ విధంగా వాళ్ళని చూసి ఈ పాండవులందరూ కూడా చాలా సంతోషాన్ని చెందినారు నాయన అని ఈ విధంగా చెప్పినారు. ఇది శ్రీమద్ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం ఆదిపర్వణి అష్టావింశత్యధిక 200తమోऽధ్యాయः ఇది हरणहारिक पर्वणि 4थोऽध्यायः। हरिणहारिक पर्व समाप्तं। श्रीकृष्णार्पणमस्तु।